పూణె వర్సెస్ ఢిల్లీకి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గోల్డెన్ రైడ్‌లో వాళ్ళ విజయాన్ని నమోదు చేసుకున్నారు. గోల్డెన్ రైడ్ వరకు వెళ్తే మనకి హార్డ్ వర్క్ ఒకటే పనిచేయదు. లక్ ఉండాలి. సో, నిన్న లక్ మాత్రం పూణె వైపు లేదు. ఢిల్లీ వైపే ఉంది. సో, ఢిల్లీ వాళ్ళు వాళ్ళ విక్టరీని నమోదు చేసుకున్నారు. అండ్ పూణె ఓడిపోవడానికి కారణం అందరూ సచిన్ తన్వరే అంటున్నారు. సచిన్ తన్వర్ తన లాస్ట్ రైడ్‌లో తన టైమ్ మిస్‌కాలిక్యులేషన్ వల్లే ఓడిపోయారంటున్నారు. అదైతే మోస్ట్‌లీ నిజమే. దానివల్లే కేవలం వాళ్ళు ఓడిపోయారు. అదీ కాకుండా వాళ్ళ కెప్టెన్ వాళ్ళ టీమ్‌లో ఉన్న ఆదిత్య షిండే అనే స్కిల్‌ఫుల్ రైడర్‌కి రైడింగ్ ఛాన్స్‌లు ఇవ్వలేదు. అది ఒక మెయిన్ కారణం అవ్వచ్చు ఓడిపోవడానికి. ఎందుకంటే తను చేసిన ప్రతి రైడ్‌లో మోస్ట్‌లీ 80% సక్సెస్ రైడ్‌లే ఉన్నాయి. కానీ వాళ్ళ కెప్టెన్ అస్లాం ఇనామ్‌దార్ అండ్ పంకజ్ మోహితే తాపికే రైడ్‌లకెళ్తున్నారు గానీ ఆదిత్య షిండేకి మాత్రం రైడ్‌కెళ్ళే ఛాన్సే ఇవ్వట్లేదు. అది మెయిన్ డ్రాబ్యాక్ అయింది. అది కాకుండా అపోజిట్ టీమ్ ఢిల్లీలో ఉన్న ప్లేయర్స్ అందరూ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతా బయటపెట్టి వాళ్ళ విక్టరీ నమోదు చేసుకున్నారు.